వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. మీరు ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్న మోస్ట్ డిమాండెడ్ వీడియో ఈరోజు చేయబోతున్నాను. అదేంటంటే ఏడబ్ల్ఈ నాన్ టెక్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. దాంతో పాటు మన నాన్ టెక్ ప్రిపరేషన్‌కి బ్యాచ్ లాంచ్. సో, దాని ప్రైస్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్ డీటెయిల్స్ మొత్తం చెప్తాను. బ్యాచ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందో చెప్తా. ఎవ్రీథింగ్ చెప్తా. దాంతో పాటు మీరు అసలు నాన్ టెక్ 30 మార్క్స్ తెచ్చుకోవాలంటే ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలి? ఎలా ప్రిపేర్ అవ్వాలి? అనేది చాలా ఇంపార్టెంట్. మీకొక పాయింట్ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. చాలా ఇది సిన్సియర్‌గా ఏ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు చెప్పని పాయింట్ చెప్తున్నాను. ఈ నాన్ టెక్ సిలబస్ అనేది ఈ ఇయరే పెట్టారు. సో, నోబడీ ఈస్ అంటే అది సబ్జెక్ట్ అనేది కొత్తది కాదు. అదే సబ్జెక్ట్ చెప్తున్న వాళ్ళు ఎంతోమంది ఎక్కడెక్కడి నుంచో ఉన్నారు. అదే ఇప్పుడు ఇంగ్లీష్ తీసుకున్నా, యాప్టిట్యూడ్ తీసుకున్నా, కంప్యూటర్ నాలెడ్జ్ తీసుకున్నా వేరే వేరే ఎగ్జామ్స్‌లో అవున్నాయి. ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్ చెప్పే టీచర్స్ ఉన్నారు. ఎక్స్‌పీరియన్స్‌డ్ టీచర్స్ అందరూ ఉన్నారు. దాని గురించి అనట్లే. కానీ సిలబస్ కొత్తగా పెట్టారు కదా! ఎటువంటి క్వెషన్స్ వస్తాయి? ఎ కన్‌ఫైన్ టు మన ఏపీఏడబ్ల్యూ అనేది ప్రపంచంలో ఎవరికీ తెలీదు. ఎవరు చేసినా అది గెస్సే. నేను చేసినా నా కామన్ సెన్స్ యూజ్ చేసి గెస్ చేస్తాను. యాస్ ఎ స్టూడెంట్ మీరు చేసినా, ఎవరు చేసినా అది గెస్సే. అంటిల్ అన్‌లెస్ వాళ్ళు మనకి ఒక మోడల్ పేపర్ ఏదో ఒకటి రిలీజ్ చేసే వరకు, బట్ ఆ మోడల్ పేపర్ ఇచ్చే వరకు మన ప్రిపరేషన్ వెయిట్ చేయలేము కదా! ఇది డిస్క్లైమర్ నేను చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఇది చదువుకుంటే వస్తదనేది ఎవ్వరికీ తెలీదనేది మీకు తెలియాలని చెప్పి. అంతే. థట్స్ ఇట్. స్టార్ట్ చేద్దామా? సో, ఇప్పుడు స్టార్ట్ చేసే ముందుగా మనకి 20,000 సబ్‌స్క్రైబర్స్ ఆల్రెడీ అయ్యారు. బట్ స్టిల్ ఐ వాంట్ టు మేక్ ఇట్ మోర్ అండ్ మోర్ డెఫినైట్‌లీ. సో, మీరు ఈ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసి ఉండకపోతే దయచేసి సబ్‌స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి. కుదిరితే నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి. మనం ఏ వీడియో చేసినా మీకు ఇన్ఫర్మేషన్ వస్తది. నేను డైలీ క్వెషన్స్ కూడా పోస్ట్ చేస్తున్నాను. మీ ఎఫిషియన్సీ చెక్ చేస్తున్నాను. ఇంకొక అనుకుంటున్నాను ఏంటంటే డైలీ మీకొకసారి రిమైండర్ పెడదాం. ఇంకా మీ ప్రిపరేషన్‌కి ఇన్ని రోజులుంది అంటూ ఒక వీడియో చేద్దాం. ఎవ్రీ డే 59 డేస్ టు గో, 58 డేస్ టు గో అని అనుకుంటున్నాం. సో, ఛానెల్ నుంచి మీ ప్రిపరేషన్‌కి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. అది ఏ ఎగ్జామ్ అయినా సరే. సో, ఇప్పటి వరకు నెక్స్ట్ లెవెల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే కైండ్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ నెక్స్ట్ లెవెల్ ఛానల్ రైట్. వీడియోని లైక్ చేయండి. వీడియో అయిపోయాక ఎప్పట్లాగే మీరు చూస్తున్నారు కదా! ఏ కామెంట్ ఇచ్చినా నేను చదువుతున్నాను, లైక్ చేస్తున్నాను, రెస్పాండ్ కూడా అవుతున్నాను మాక్సిమం. కామెంట్స్ కూడా పెట్టండి. నేను ఎలా అనిపించిందో చెప్పండి. సో, ఎప్పట్లాగే మనం మోస్ట్ హానెస్ట్‌గా ఈ 30 మార్కులు ఎలా తెచ్చుకోవాలో డిస్కస్ చేద్దాం. దానికంటే ముందుగా ఈ 30 మార్కులు ఎంత ఇంపార్టెంటో చెప్తాను. మీకు ఈజియెస్ట్ వే టు గెట్ థిస్ 30 మార్క్స్ అంటే ఇది ఈ 30 మార్కులు ఎవరికి బెస్ట్ ఆపర్చునిటీ అంటే కొత్తగా ప్రిపరేషన్ ఎవరు స్టార్ట్ చేస్తున్నా వాళ్ళకి 30 మార్క్స్ చాలా బెస్ట్ పాసిబుల్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఎందుకు సార్ అంటే టెక్నికల్‌గా మీరు స్ట్రాంగ్ అవ్వి ఉండకపోవచ్చు. టెక్నికల్ మీరు ఈ రోజే స్టార్ట్ చేసి ఉండొచ్చు. మీరు ఎన్నో ఇయర్స్‌గా టెక్నికల్ వదిలేసి ఉండొచ్చు. టెక్నికల్ ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళకి, మీకు ఇప్పుడు ఈ 30 మార్క్స్‌లో ఎటువంటి డిఫరెన్సు లేదు. మీరు వాళ్ళని బీట్ ఔట్ చేయాలన్నా, ఒక మంచి స్కోర్ టెక్నికల్‌లో వచ్చినా రాకపోయినా ఇక్కడి నుంచి మీరు ఈజీగా తెచ్చుకోవచ్చు. మోస్ట్ ఇంజినీర్స్ ఆర్ డిస్కంఫర్టబుల్ నేను కూడా టు రీడ్ దిస్ పార్ట్. ఈ ఇంగ్లీష్ చదవడం ఏంటి, జనరల్ స్టడీస్ చదవడం ఏంటి, అదేంటది యాప్టిట్యూడ్ ఇంకా ఓకే. ఇలాంటివి చదవాలంటే నాకైతే అసలు నచ్చదు. ఓకే. నాకు టెక్నికల్ చదివితే ఎంజాయ్‌మెంట్ ఉంటది. ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఫీల్ వేరుంటుంది. కానీ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మెయిన్‌గా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ కంప్యూటర్ పట్టుకోమంటేనే చిరాకు పడతారు. అట్లాంటిది మీకు ఈ సబ్జెక్ట్స్ చదవమంటే ఖచ్చితంగా మీకు ఎంతో కొంత ఇబ్బందుంటుంది. కానీ ఇవి చాలా ఈజీ. నాన్ టెక్నికల్ స్టూడెంట్స్, నార్మల్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ కూడా చదివి చేయగలిగిన సబ్జెక్ట్స్ ఇవి. మీరెందుకు చేయలేరు? మీరొక ప్రొఫెషనల్ డిగ్రీ బీటెక్ చదివారంటే, మీ దగ్గర ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కిల్ సెట్ ఉంటుంది కాబట్టి, ఇందులో ఒక 50% ఆఫ్ క్వెషన్స్ అయినా కామన్ సెన్స్‌తో మీరు ఆన్సర్ చేయగలరు. వితౌట్ ఎనీ ప్రిపరేషన్ కూడా ఇందులో ఒక 10 మార్కులైతే తెచ్చుకోగలుగుతారు. మన బ్యాటిలంతా మిగతా 20 ఎలా తెచ్చుకోవాలని. ఇందులో ఎంత హై స్కోర్ చేసుకుంటే అంత పాసిబుల్. నేను చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. మీరు టెక్నికల్‌కి ఎంత హార్డ్ వర్క్ ఇచ్చినా, దాంట్లో వచ్చే మార్క్స్ కంటే పర్సెంటేజ్ చెప్తున్నాను. దీంట్లో మీరిచ్చే ఎఫర్ట్‌కి మీకిచ్చే రిటర్న్ ఎక్కువ. మనకి లవ్ అనేది ఎప్పుడు టెక్నికల్ సబ్జెక్ట్ సార్, మెషిన్స్ సార్, నాది సార్ పవర్ సిస్టమ్ సార్, నెట్వర్క్ అనాలిసిస్ అని దాన్ని లవ్ చేయకండి. మీరు లవ్ చేయాల్సింది ఏ సబ్జెక్ట్ నీకు తక్కువ ఎఫర్ట్స్‌తో మార్క్స్ ఇచ్చేస్తుంది. ఇంత ఎఫర్ట్ పెట్టినా ఇన్ని మార్క్స్ వచ్చేస్తున్నాయి సార్ ఇక్కడ. సో, దీన్నే లవ్ చేద్దాం. ఎందుకంటే ఎగ్జామ్‌లో 1 మార్క్ ఎక్కడి నుంచి వచ్చినా ఒకటే కదా! సో, మై డియర్ స్టూడెంట్స్ అర్థం చేసుకోండి. ఈ పార్ట్ అనేది నాన్ టెక్ పార్ట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ పార్ట్. మీ స్కోరే కాదు. ఐ మీన్ మీ జాబ్‌ని డిసైడ్ చేసే పార్ట్. దీన్ని క్యాజువల్‌గా తీసుకోవద్దు. సో, మీరు టెక్నికల్ 70 మార్క్స్ ఎంత బాగా చేసినా ఈ 30 మార్క్స్ మీరు సరిగ్గా చేయకపోతే యూ విల్ బి ఆహ్, ఐ మీన్ యూ విల్ బి అట్ ఎ ఫార్ డిస్టెన్స్ ఫ్రమ్ ద జాబ్. సో, దీన్ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. మెయిన్‌లీ టెక్నికల్ వచ్చిన వాళ్ళైనా, రాని వాళ్ళైనా రిపీటెడ్‌గా ఇదే విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇది అంత ఇంపార్టెంట్ విషయం. ఇది మీ మైండ్‌లో రిజిస్టర్ అవ్వి
ఏ స్టూడెంట్ అది మిస్ కాకూడదని. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను చాలా సార్లు. కేవలం జనరల్ స్టడీస్ వల్ల ఇంజినీరింగ్ సర్వీస్ జాబ్ మిస్ అయింది నాకు. ఓకే. ఆ తర్వాత నాకు ఆ జాబ్ రాయడానికి కూడా ఇష్టం రాలేదు, ఇంట్రెస్ట్ రాలేదు. కేవలం జనరల్ స్టడీస్ వల్ల ఎన్నో జాబ్స్ వదిలేసాను నేను. సో, అంత ఆహ్, అది నేనేం సఫర్ అవ్వలేదు. నాకది ఇంపార్టెంట్ జాబ్ కాదు కాబట్టి. కావాలని అనుకుంటే నేను ప్రిపేర్ అయ్యేవాడిని. అట్లాగే మీకిది ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఆ సిట్యుయేషన్, ఆ ఇష్యూస్ ఫేస్ కాకూడదనే నేను ఇది చెప్తున్నాను. సో, బోర్ ఫీల్ కాకండి. ఇప్పుడు ఇదేంటి ఇదొచ్చింది. ఒక్క నిమిషం అమ్మా. యాహ్! సారీ ఫర్ థట్ స్లైడ్. నాన్ టెక్నికల్ సబ్జెక్ట్స్ ఏమున్నాయో చూద్దాం. వాటికి ఎలా చదవాలో కూడా చెప్తాను నేను. కోచింగ్ తీసుకుంటారా? హ్యాపీ. నేను కోచింగ్ మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు హ్యాపీగా కోచింగ్‌లో జాయిన్ అవ్వచ్చు. నేనేం దాన్ని కాదనట్లేదు. బట్ కోచింగ్ ఒకటే సొల్యూషన్ కాదు. కోచింగ్‌తో పాటు మీరు చేయాల్సింది చాలా ఉంది. దాన్ని కూడా నేను క్లియర్‌గా చెప్తాను. కోచింగ్ లేకపోయినా కూడా ప్రిపేర్ అవ్వాలన్నా సరే నేను హెల్ప్ చేస్తాను. చూడండి, మీరు ఏం చేయాలి ఇక్కడ? మనకి ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద సిలబస్‌లో ఉంది. లాజికల్ రీజనింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ ఎథిక్స్ ఇవన్నీ అంటారా? అవి ఆటోమేటిక్‌గా మీరు కామన్ సెన్స్‌తో ఆన్సర్ చేయగలిగినట్టే ఉంటాయి. క్వాంటిటివ్ యాప్టిట్యూడ్. ఓకే. ఇప్పుడు మీకు ఫస్ట్ వన్ బై వన్ వెళ్దాం. క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ నుంచి 8 మార్క్స్ వస్తాయి. సో, అంటే మీరు ఒక ఇంజినీరింగ్ సబ్జెక్ట్ ప్యూర్ టెక్నికల్ సబ్జెక్ట్‌కి ఎంత వెయిటేజ్ ఇస్తారో, హ్మ్, అంతే అంటే ఓ పవర్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్స్‌కో, నెట్వర్క్ అనాలిసిస్ సబ్జెక్ట్‌కో ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారో, అంతే ప్రిఫరెన్స్ దీనికిస్తే ఈ 8కి 8 కూడా మీరు కొట్టేయొచ్చు. 8కి 8 కొట్టడానికి ఛాన్స్ ఉందిక్కడ. సో, వాళ్ళు ఎలా ఇచ్చినా సరే మీరు చేయగలుగుతారు ఇందులో. అది గుర్తుపెట్టుకోండి. అట్లాగే దీని గురించి పెద్ద చదవక్కర్లేదు. కామన్ సెన్స్ అనేది ఒకరు నేర్పితే వచ్చేది కాదు కదా! సివిక్ సెన్స్ అనేది మనలో ఉండాలి. అది దాని ఆన్సర్స్ మీరు చేయగలుగుతారు. సో, లాజికల్ రీజనింగ్ అండ్ క్రిటికల్ దీని గురించి డిస్కస్ చేద్దాం. అట్లాగే ఇప్పుడు దీని నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి మనకి? 7 మార్క్స్ వస్తాయి. ఇంగ్లీష్ నుంచి 5. ఓకే. సారీ, దీని నుంచి 5. సారీ, జనరల్ నాలెడ్జ్ నుంచి 7. ఇదొక 5. 1 అటు ఇటు ఉన్న నన్ను తిట్టకండి. ఓకే. సో, ఇవన్నీ 5, 5, 5 ఇచ్చారు. ఇది 8 అండ్ 7 ఇచ్చారు. జనరల్ నాలెడ్జ్ గురించి నేను మాట్లాడతాను. ఇప్పుడు ఈ కంప్యూటర్ నాలెడ్జ్ 5 మార్క్స్ అనేది ఇప్పటి వరకు ఔట్ ఆఫ్ ద బాక్స్ వచ్చిన ఈ టోటల్ సిలబస్‌లో ఔట్ ఆఫ్ ద బాక్స్ వచ్చిన సబ్జెక్ట్ కాబట్టి మీకు డౌట్స్ ఉంటాయి. దాన్ని నేనే టీచ్ చేయబోతున్నాను. దాన్ని ఆ సబ్జెక్ట్‌ని ప్రాపర్ మెటీరియల్ తయారు చేస్తున్నాను. నేను దాని గురించి మొత్తం ఒక ప్రాపర్ స్ట్రాటజీతో లోయెస్ట్ నంబర్ ఆఫ్ అవర్స్, లీస్ట్ ప్రైస్‌కి నేను ఈ సబ్జెక్ట్ టీచ్ చేస్తాను. సబ్జెక్ట్‌ని ఎలా చదవాలో కూడా మీకు చెప్తాను. చూడండి. దీంట్లో మీరు ఇది చాలా ఈజీగా చేసే సబ్జెక్టే. ఫస్ట్ ఇంగ్లీష్ గురించి మాట్లాడదాం. మనకేమిచ్చారు? వొకాబులరీ ఇచ్చారు. గ్రామర్, సెంటెన్స్ స్ట్రక్చర్, సినానిమ్స్, యాంటోనిమ్స్ అండ్ కరెక్ట్ యూసేజ్. స్పాట్ ద ఎర్రర్. ఇది ఎప్పటినుంచో ఎనీ కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో కామన్‌గా ఉండే సిలబస్ ఇది. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. అక్కడ యాన్ పెట్టాలా, ఈజ్ పెట్టాలా, ఆఫ్ పెట్టాలా, ఆర్ పెట్టాలా. అట్లాగే స్పెల్లింగ్ డిటెక్టింగ్, మిస్‌స్పెల్డ్ వర్డ్స్, ఐడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, యాక్టివ్, పాసివ్ వాయిస్. ఇది బేసిక్ మన 10థ్ క్లాస్ ఇంగ్లీష్ అని చెప్పుకోవచ్చు ఇది. కదా! సో, కాంప్రిహెన్సేషన్ పాసేజ్ ఇవన్నీ విల్ బి గివెన్ క్వెషన్స్ బేస్డ్ ఆన్ ఎనీ ఆఫ్ దిస్ విల్ బి ఆస్క్డ్. అట్‌లీస్ట్ 1 పారాగ్రాఫ్ అయితే ఉంటుంది. వన్ బేస్డ్ ఆన్ ఎ బుక్ ఆర్ ఎ స్టోరీ. అదర్ పారాగ్రాఫ్ షుడ్ బి బేస్డ్ ఆన్ కరెంట్ అఫైర్స్, ఎడిటోరియల్. అంటే అక్కడ మీ కాంప్రిహెన్షన్ స్కిల్స్ చెక్ చేస్తారు. ఆ పారాగ్రాఫ్‌లో ఒకటేంటంటే డైరెక్ట్‌గా ఓ పారాగ్రాఫ్ ఇచ్చి దాన్ని బేస్ చేసుకొని క్వెషన్స్ ఇస్తారు. ఇంకొకటేంటంటే క్యాట్‌లో కటా ఉంటాయి. పారాగ్రాఫ్ ఇస్తారు. దాని నుంచి డైరెక్ట్ క్వెషన్స్ ఉండవు. దాని నుంచి మీ అప్రహెన్షన్ అంటే మీరు ఆ పారాగ్రాఫ్‌ని ఎలా అర్థం చేసుకున్నారు అని తెలిసేలాగా ఉంటాయి. సో, దీనికి నేను రిసోర్సెస్ చెప్తాను. అసలు మీరు చేయాల్సిన సింపుల్ స్కిల్ చెప్తున్నాను చూడండి. ఇక్కడ నేనే రాసాను. ఏమన్నా ఉంటే ఫస్ట్ చాట్ జీపీటీ. చాట్ జీపీటీ కంటే బెస్ట్ ఏంటంటే మీకు ఇప్పుడు ఎన్ని కోచింగ్స్ తీసుకున్నా దానికంటే బెస్ట్ ఒక ఆప్షన్ చెప్తాను చూడండి. క్లాడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. క్లాడ్ సబ్స్క్రిప్షన్‌లో చాట్ జీపీటీ అయినా సరే పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసేసుకోండి. అది జెమినీ అయినా. క్లాడ్ అనేది కొంచెం బెటర్ ఉంది ప్రస్తుతానికి. 1 మంత్‌కి 2000 ఉంది. 1 ఇయర్‌కొచ్చి 18,000 ఎంతో ఉంది. మీకు అదర్ యాక్టివిటీస్ కూడా హెల్ప్ అవుతుందంటే తీసుకోండి. మీ దగ్గర పేయింగ్ కేపబిలిటీ ఉంటే. లేదు, మీకు ఓన్లీ ప్రిపరేషన్ వరకు కావాలనుకుంటే ఒక ఇద్దరు, ముగ్గురు ఫ్రెండ్స్ కలిపన్నా తీసుకోండి. షేరింగ్‌లో యూజ్ చేసుకోండి. ఎవరొద్దన్నారు. లాగిన్ కంబైన్డ్‌గా అయ్యి ఇది రూ. 2000 పర్ మంత్ పడుతుంది. మీకున్న ఎగ్జామ్ 1 మంత్‌కి 2000 పే చేయండి. క్లౌడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. మీ ప్రిపరేషన్ అది నాకంటే చేయిస్తుంది. జనరల్‌గా చెప్తున్నాను. ఇప్పుడు మీరేం చేయొచ్చంటే క్లాడ్‌కి ఈ ముక్క తీసుకెళ్ళి ఇవ్వండి. ఓకే. సో, నేను మీకది ప్రాక్టికల్‌గా చూపిస్తాను. ఇది మీకు బోరింగ్ అనిపించినా కూర్చొని వినండి. ఇది మోస్ట్ లాజికల్ వేలో చెప్తున్నాను నేను. సో, లెట్స్ డూ థిస్ పార్ట్. నేను క్లాడ్ ఈ సిస్టమ్‌లో వేయలేదు. చాట్ జీపీటీ ఉంది మనకి.
ఇప్పుడు చూడండి చాట్ జీపీటీకి ఇచ్చి నేను ఏం చెప్తానంటే, ఈ సిలబస్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో ఉందో చూడమని చెప్తా. ఎస్ఎస్‌సిలో జనరల్‌గా రైల్వేలో ఇలాంటివి ఉంటాయి. అది అందరికీ తెలిసిందే. సో, ప్రాంప్ట్‌లో కొంచెం ఎగ్జాక్ట్‌లీ సేమ్ ఆర్ సిమిలర్ కొట్టాం గదా! ఇప్పుడు ఈ పని మీరు చేయాలి. ఈ సిలబస్ ఎందుకంటే మనకిప్పుడు కొత్తగా ఈ ఇయరే పెట్టారు. పీవైక్యూస్ ఎక్కడి నుంచొస్తాయి? ఎటువంటి క్వెషన్స్ వస్తాయనేది మనకు తెలిసినప్పుడే గదా! ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అన్నా ప్రిపేర్ అయ్యేది. సో, ఈ పని చేయగానే చూడండి. కరెక్ట్ నేను చెప్పానా? ఎస్ఎస్‌సి, సీజీఎల్ టైర్ 1, టైర్ 2లో 95-100% ఇదే సిలబస్ ఉంది. దీని మీద పీవైక్యూస్ మీరు నెట్‌లో ఇలా కొడితే ఇన్నొస్తాయి. కదా! ఆ క్వెషన్స్ అన్నీ చదువుకోండి. ఓకే. సో, 95% 90-95% ఎస్ఎస్‌సిలో ఇయన్నీ ఎగ్జామ్స్‌లో. ఆర్ఆర్‌బీలో ఒక 85% మ్యాచ్ అయింది. ఐబీపీఎస్, బ్యాంక్ పీఓ ఎగ్జామ్స్ ఇయన్నిటిలో కూడా ఒక 70-80% చూడండి సింపుల్‌గా చాట్ జీపీటీని ఒక సింపుల్ క్వెషన్ అడిగితే, ఇప్పుడు అది అయిపోయాక అది అదే ప్రాంప్ట్‌లో రన్ అవుతా ఉంటుంది. మనం ఇంకోటిద్దాం. కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ ప్రొఫిషియన్సీ ఇది ఏ ఎగ్జామ్‌లో ఉందో చెప్తది. సేమ్ సిలబస్, సిమిలర్ సిలబస్. ఎందుకంటే మనకి ఎగ్జామినర్ రిక్వైర్మెంట్ క్వెషన్స్ ఇప్పుడు వాళ్ళు అడిగినా కూడా అవి చూసే ఇస్తారు మీకు కూడా. సో, కంప్యూటర్ నాలెడ్జ్ ప్రొఫిషియన్సీ చూడండి. మళ్ళీ ఎస్ఎస్‌సి ఎగ్జామినేషన్‌లో సీహెచ్ఎల్‌లో దానికొక టాపిక్ ఉంది. దాని పేరేంటి? కంప్యూటర్ అవేర్‌నెస్. ఈ అవేర్‌నెస్ సిలబస్ 95% ఆల్‌మోస్ట్ ఈ కోడ్స్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఇంటర్నెట్ గురించి, సైబర్ సెక్యూరిటీ 95% మ్యాచ్ అయిపోయింది ఆల్‌మోస్ట్. అలాగే ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ ఎగ్జామినేషన్, సిమిలర్ ఎగ్జామినేషన్స్ ఐబీపీఎస్‌లో కంప్యూటర్ అవేర్‌నెస్ అనేది ఓల్డ్ ప్యాటర్న్‌లో ఇవన్నీ ఉండేవి. సో, మోస్ట్‌గా ఎక్కడ మ్యాచ్ అయింది మనకి ఎస్ఎస్‌సి జేఈఈ. మోస్ట్ ఆఫ్ ద సో, ఎస్ఎస్‌సి సీజీఎల్ ఎగ్జామినేషన్‌లో ఇది ఉంది కదా! సో, దిస్ ఈస్ మోస్ట్ టెక్నికల్ వే టు అనలైజ్ ఇట్. ఏదన్నా ప్రిపరేషన్ చేసేటప్పుడు మనకి ఉన్న బ్యాడ్ హాబిట్ ఏంటంటే, కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ మీద 100% డిపెండ్ అయిపోవడం వల్ల మన కామన్ సెన్స్‌లు పోతున్నాయి. ఒక కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ రన్ చేస్తూనే ఇలా మాట్లాడడం తప్పే. బట్ నిజం నిజంలాగే మాట్లాడాలి. దట్స్ ఇట్. ఓకే. మీకు ఆల్టర్‌నేట్ ఆప్షన్స్ ఉన్నాయన్నప్పుడు దాని అవేర్‌నెస్‌ని క్రియేట్ చేయడం తప్పు కాదు కదా! సో, మీరు ఇలా చూసినప్పుడు మీకొక ఐడియా వస్తది. అంటే ఎంతసేపు ఒక టీచర్ చెప్పారు. ఆ టీచర్ చెప్పింది మీకు అర్థమైంది. అది ఎగ్జామ్ రిలవెంటో కాదో ఎలా తెలుస్తది మీకు? లేదా మీరు చదువుతుంది కరెక్ట్ డైరెక్షన్‌లో వెళ్తుందా లేదా అనేది ఎలా తెలుస్తుంది? బికాజ్ ఇట్ ఈస్ యువర్ లైఫ్. నాకంటే మీరెక్కువ కేర్ తీసుకోవాలి. ఇది మీకు ఇంపార్టెంట్ జాబ్. నేనిది గెస్ చేసి నేనంటే ఒక టీచర్ గెస్ చేసి ఇంతవరకు రావచ్చని చెప్తారు. అది సరిపోయిందా లేదా అనేది మీరు 10 సార్లు చెక్ చేసుకోండి. ఇలాంటివి ఎక్సర్‌సైజులు చేయండి. అది ఇంగ్లీష్‌కైనా సరే, కావాలంటే కొన్ని కీ టాపిక్స్ కూడా ఇక్కడ యాడ్ చేశాను. మీరు స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్‌నెస్‌కొస్తాను. దానికి ముందుగా కంప్యూటర్ నాలెడ్జ్‌కైనా సరే, ఏ సబ్జెక్ట్‌కైనా సరే. సో, మీరు ఈ పని చేయండి. ఇప్పుడు కంప్యూటర్ నాలెడ్జ్‌లో ఇన్‌పుట్ డివైసెస్ అంటే ఏంటి అని అడిగితే మౌస్‌ని కానీ, కీబోర్డ్‌ని కానీ, కంప్యూటర్‌కి మన దగ్గర నుంచి ఇన్‌పుట్ ఒక మైక్ అయినా సరే, కంప్యూటర్‌కి మన దగ్గర నుంచి ఎళ్ళే డేటా అంతా ఇన్‌పుట్ డివైస్ అవుతుంది. అవుట్‌పుట్ డివైస్ అంటే ఏంటి? కంప్యూటర్ మనకి డిస్‌ప్లే చేసేది. లౌడ్ స్పీకర్ అవ్వచ్చు, డిస్‌ప్లే అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కామన్‌గా ఉండేదేంటి? టచ్ ప్యాడ్. అందులో మనం ఇన్‌పుట్ ఇస్తాము, అవుట్‌పుట్ కూడా చూస్తాం. ఇలాంటి బేసిక్ ఆన్సర్స్ యాస్ ఎ ఇంజినీర్ మీరు చదవకుండానే ఆన్సర్ చేయగలుగుతారు. సో, అందుకే మీరు ఒక్కసారి ఎస్ఎస్‌సి, సీజీఎల్ కంప్యూటర్ అవేర్‌నెస్ పీవైక్యూస్ అని కొట్టండి. ఆ 5 మార్క్స్‌కి ఎటువంటి క్వెషన్స్ రావచ్చనేది మీకొక ఐడియా వస్తది. ఫస్ట్ మీ భయం పోతుంది. మనకిప్పుడు కొత్త సబ్జెక్ట్స్ పెట్టినప్పటి నుంచి అందరు స్టూడెంట్స్‌లోని ఆ భయం ఉండిపోయింది కదా! అందుకే ఇప్పుడు నేను సిలబస్ డిజైన్ చేసినప్పుడు కూడా లూసిడ్‌గా 35 అవర్స్‌లోనే కంప్లీట్ చేసేయాలి. అంటే 100 అవర్స్ కూడా అదే సబ్జెక్ట్ చెప్పొచ్చు. ఇప్పుడు అంత టైం లేదు కదా! అండ్ థిస్ ఈస్ నాట్ ద రైట్ వే కదా! 5 మార్క్స్‌కి ఎంత కావాలో అంత చెప్పి ఎక్కువ క్వెషన్స్ వాళ్ళకిచ్చి ప్రాక్టీస్ చేయడానికి కానీ, చదవడానికి కానీ ఇది ఫ్యాక్చువల్ సబ్జెక్ట్స్. ఇవి సబ్జెక్ట్స్ ఏంటి? ఇంగ్లీష్ అనేది కొంచెం కామన్ సెన్స్ అప్లై చేయాలి. ఇట్స్ నాట్ థాట్ ఈజీ. యూ షుడ్ హావ్ దట్ ఫౌండేషన్ ఫ్రమ్ చైల్డ్‌హుడ్ ఆల్సో. అండ్ ఒక మంచి కాంపిటేటివ్ టీచర్ అనేవారు మీకు ఇంత బాగా చెప్తారు. అన్‌డౌటెడ్‌లీ చెప్తారు. నో డౌట్ ఇన్ ఇట్. బట్ ఇప్పుడు వన్ బై వన్ ఇంగ్లీష్ పక్కన పెడితే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇది ఒక భూతం. ఎందుకంటున్నానంటే దీని నుంచి మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? 7 మార్క్స్ వస్తున్నాయి. పొద్దున ఒక జీకే జనరల్ నాలెడ్జ్‌కి సంబంధించిన ఎక్స్‌పర్ట్ ఫ్యాకల్టీతో నేను మాట్లాడితే ఆయన అదే అన్నారు. "ఆ సిలబస్ ఏంటండి అట్లా పెట్టారు? వాళ్ళకొచ్చేది 7 మార్క్స్. దానికోసం మనం 100 అవర్స్ చదవమని చెప్పలేము. 200 అవర్స్ చదవమని చెప్పలేము. అలా అని జనరల్ స్టడీస్ 100 అవర్స్, 200 అవర్స్ చదవకపోతే వాళ్ళకి రాదు. ఎందుకంటే హిస్టరీ అని రాసారు. వాళ్ళు ఏదన్నా అడగొచ్చు. జియోగ్రఫీ అని రాసారు. ఏదన్నా అడగొచ్చు. దాన్ని వాళ్ళు ఎగ్జామినర్ టఫ్‌గా అడిగినా మనం దాన్నేమి అనలేము. అతను ఈజీగా కూడా ఇవ్వచ్చు. అలా అని ఛాన్స్ తీసుకోలేము. సో, ఈ కేస్‌లో ఏం జేయాలనేది ఎవ్వరికీ అర్థం కాని ప్రశ్న.
ఎందుకంటే మీరు జనరల్ స్టడీస్‌కి ఎంత టైం పెట్టగలరా? పాలిటీ, ఎకానమీ, హిస్టరీ ఇవన్నీ. సో, దీనికి ఒక బెస్ట్ స్ట్రాటజీ నేనేం చెప్తానంటే, మోస్ట్ ఫ్రీక్వెంట్‌లీ అకర్డ్ క్వెషన్స్ ఏవో ఒకటి తీసుకొని బట్టి పట్టేయండి. సో, నేను రాంగ్‌గా చెప్తున్నాను అనుకోవద్దు. మీ దగ్గర టైం లేదు కాబట్టి చెప్తున్నాను. టైం ఉంటే నేను కోర్స్ లాంచ్ చేస్తాను. నేను మీకు ఆ జీఎస్ చెప్పిస్తాను. కానీ మీ దగ్గర అంత టైం ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ కదా! మీ దగ్గర టైం ఉంటే క్లాసెస్ అటెండ్ అవ్వండి. మన కోర్స్‌లో మనం ఏం చేసామంటే మారథాన్ సెషన్ లాగా రూపాయేస్ బెస్ట్. జీఎస్‌కి బెస్ట్ ఇంక వేరే ఆప్షనే లేదు. 10 అవర్ మారథాన్ సెషన్‌లో మొత్తం రివైజ్ అయ్యేలాగా ఒకటి ఇంక్లూడ్ చేసాం. ఇది మొత్తం రికార్డెడే. రివిజన్ సీరీస్ అని అందులో కరెంట్ అఫైర్స్ మిగతా మనకు కావాల్సిన అందులో తెలంగాణ ఉంటుంది, ఏపీ హిస్టరీ ఉంటుంది. బట్ ఇండియన్ హిస్టరీ ఇక్కడ హిస్టరీ అని స్పెసిఫై చేశారు కాబట్టి ఇండియన్ అన్నీ ఇస్తున్నాం మనం. అదొక మినిమమ్ నంబర్ ఆఫ్ అవర్స్ 70 అవర్స్. అలాగే ఫుల్ కోర్స్ ఇస్తున్నాం. ఇవన్నీ కలిపి మేము ఒక బండిల్‌లా తయారు చేసి మీకు జనరల్ స్టడీస్‌లో ఇస్తున్నాం. సో, స్టూడెంట్‌కి అవైలబుల్ టైం బట్టి అతని దగ్గర 10 అవర్స్ ఉంటే 10 అవర్సే చదివేలాగా, లేదా 70 అవర్స్ ఉంటే 70 అవర్స్ చదివేలాగా, మొత్తం టైం ఉంటే 100 అవర్స్, 200 అవర్స్ స్పెండ్ చేసి మొత్తం నేర్చుకునేలా అయితే మొత్తం నేర్చుకునేలాగా మనం డిజైన్ చేసాం. మీకు రేపొద్దున్న మీరు ఏదైనా యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఇలాంటివి రాయాలి అనే ఎయిమ్ ఉన్నప్పుడు మీరు బాగా నేర్చుకోండి జనరల్ స్టడీస్ మీ దగ్గర టైం ఉన్నప్పుడు. మన దగ్గర అంత టైం లేదు సార్. నేను ఈ ఎగ్జామ్ వరకే ఆలోచిస్తున్నాను అనుకుంటే ఏదైనా మంచి బుక్ తీసుకొని దాని నుంచి ఆబ్జెక్టివ్ బిట్స్ చదువుకున్నా సరే మీకు పని అవ్వచ్చు. అవుతుందని చెప్పలేను. ఎందుకంటే ఇది ఎవ్వరికీ తెలియని విషయం. ఇవే ఇస్తారనేది నోబడీ కెన్ గెస్. ఎందుకంటే ఇదొక పేపర్ లాగా మన టీజీపీఎస్సీలో 150 మార్క్స్‌కుంటుంది గదా! అలా ఉంటే మనం కూడా దాని మీద ఎక్కువ టైం పెట్టండి అని చెప్పొచ్చు. ఇక్కడ ఉండేదంతా 7 మార్కులు. సో, మిగతా ఈ 30 మార్క్స్‌లో 23 మార్క్స్‌ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఇంగ్లీష్‌ని గాని, యాప్టిట్యూడ్ నుంచొచ్చే మన 15 మార్క్స్ దగ్గర దగ్గర ఉన్నాయి కదా! 12 13 మార్క్స్. కంప్యూటర్ నాలెడ్జ్ నుంచొచ్చే 5 మార్క్స్. వాటిని నెగ్లెక్ట్ చేయొద్దు. కానీ జీఎస్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎంత టైం ఇవ్వగలరనేది చూసుకోండి. కుదిరిన కరెంట్ అఫైర్స్ కొంచెం ఫాలో అవ్వండి. కరెంట్ అఫైర్స్ మారథాన్ సెషన్స్ యూట్యూబ్‌లో కొట్టినా చాలా వస్తున్నాయి. నేను వేరియస్ ఇన్‌స్టిట్యూట్స్‌వి చూసాను. జస్ట్ ఆ వీడియో చూసేసి లేదా అలాంటి నోట్స్ ఏమైనా ఉంటే మగప్ చేసేసుకోండి. ఇంకా జీఎస్ అంటే మనకి చేయాల్సిందేం లేదు కదా! బట్టి పట్టడమే. సో, చెప్తారు టెక్నికల్‌గా దాన్ని బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసి మంచి టీచర్స్ ఉన్నారు. ఎండ్ ఆఫ్ ది డే మనం మగప్ చేయాల్సిందే అది. కదా! సో, అందుకే నాకది నచ్చని సబ్జెక్టు. బట్ మీకు ఆ బ్యాడ్ సజెషన్స్ నేనివ్వను. 7 మార్క్స్ వస్తున్నాయి గాబట్టి, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ టేస్ట్ ఆల్సో. మీ టేస్ట్ బేస్ చేసుకొని, ఇవన్నీ ఆలోచించుకొని అకార్డింగ్‌లీ యూ కెన్ టేక్ ద డెసిషన్. బట్ మిగతా సబ్జెక్ట్స్‌కి ఇక్కడ జీఎస్‌కి లేదంటే ఇంకొకటి నేను చెప్పాను గదా! క్లాడ్ అని చెప్పాను గదా! క్లాడ్‌తో ఏం చెప్తారంటే సబ్స్క్రిప్షన్ తీసుకున్నాక, అరే క్లాడ్ సరదాగా చెప్తున్నా. నేను ఈ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నాను. నాకు రోజుకొక 50 క్వెషన్స్ ఇవ్వి జనరల్ స్టడీస్ మీద. ఇది నా సిలబస్సు. ఈ ఎగ్జామ్‌లో నా వెయిటేజ్ ఇంత. దాంతో పాటు నేను ఈ ఎగ్జామ్ ఏఈ అంటే ఈ లెవెల్‌లో ఉండొచ్చు అనగానే అది అనలైజ్ చేసుకొని ఏజెంట్స్ యూజ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ టైం తీసుకున్నా సరే ప్రాపర్‌గా మీకు రోజుకొక 50 క్వెషన్స్ డిజైన్ చేసి ఇస్తుంది. సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి దానికి. ఫ్రీ వెర్షన్‌లో అన్ని పాసిబిలిటీస్ ఉండవు. నా దగ్గర సబ్స్క్రిప్షన్ అని నేను చెప్పట్లేదు. క్లాడ్ సబ్స్క్రిప్షన్ అని చెప్తున్నా. క్లాడ్ ఏఏ సబ్స్క్రిప్షన్ తీసుకొని మీ ప్రిపరేషన్‌ని అలా చేసుకోవచ్చు కూడా. ఓకే. మీరేం అడగొచ్చంటే అంటే రకరకాల విధాలు ఉంటాయి కదా! మనం చదువుకోవడానికి. నేను ఒక సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు టెక్స్ట్ బుక్ ఎప్పుడు చదవను. నాకొచ్చిన డౌట్‌ని ఒక రీసెర్చ్ పేపర్ చూస్తాను. లేదా మోర్ ప్రాబ్లమ్స్ చేసి దాని నుంచి థియరీ గ్రాస్ప్ చేస్తాను. అందరూ ఒకలాగే చదవరు కదా! సో, ప్రతీదీ నేను లెక్చర్ నుంచే నేర్చుకుంటానంటే అది తప్పవుతుంది. నేనలా చెప్పకూడదనుకోవచ్చు. ఎందుకంటే ఇన్‌స్టిట్యూట్ చెప్తున్నాను. నాకు లెక్చర్ నుంచి నేర్చుకునే స్టూడెంట్స్ ఎక్కువొస్తే నాకు బెనిఫిట్ అవుతుంది. బట్ నిజం మీ స్కిల్స్‌ని నేను కిల్ చేయకూడదు. సో, అందుకని నేను చెప్తుందేంటంటే ఇవి కూడా డెవలప్ చేయండి. పారలెల్‌గా మీరు కొంచెం టైం రోజుకొక హాఫ్ అన్ అవర్ పెట్టుకోండి. 7 మార్క్స్ కదా! 100 మార్క్స్‌కి మీరు రోజుకి 10 గంటలు పెడుతున్నప్పుడు 7 మార్క్స్‌కి ఎన్ని పెట్టొచ్చు? పెట్టొచ్చు కదా! ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకొని, అరే క్లాడు ఈరోజు ఈ టాపిక్ మీద కొంచెం థియరీ ఇచ్చి, ఇన్ని ప్రాబ్లమ్స్ ఇవ్వరా అనగానే మీకు సింపుల్‌గా అర్థమయ్యేలా కొంచెం థియరీ ఇస్తది. ప్రాబ్లమ్స్ ఇచ్చేస్తది. చదువుకున్నా సరే మీ జీఎస్ అయిపోద్ది. సో, ఇంత బాగా జీఎస్ఎస్ స్ట్రాటజీ నాకు తెలిసి నేనెవరు చెప్పడం చూడలేదు. ఆ వీడియో చూడు, ఈ బుక్ చూడు అని చెప్తారు. నేను కొంచెం టెక్నికల్‌గా ఏఐ యూజ్ చేసి చెప్తున్నాను. ఇది నా సిలబస్ దీని మీద కావాలి మీరు జస్ట్ అడగండి. క్వెషన్స్ టెస్టెడ్ టు డిజైన్ క్యాండిడేట్స్ జనరల్ అవేర్‌నెస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ ఎట్సెట్రా అని చెప్పారు కదా! ఎవ్రీడే అబ్జర్వేషన్ సైంటిఫిక్ యాస్పెక్ట్‌లో. సో, ఈ సిలబస్ ఇచ్చేయండి క్లాడ్‌కి. ఇప్పుడు అడగండి ఈ సిలబస్ ఎక్కడైనా ఉందా అని అడగండి. అదే చెప్తది. సో, నాకు డైలీ డోస్ లాగా ఇంత థియరీ ఇవ్వి నేను చదువుకుంటాను. దాని మీద నాకు ఎగ్జామ్ పెట్టు. లేదా దాని మీద నాకు క్వెషన్స్ ఇవ్వి. ఆన్సర్స్‌తో సహా అని చెప్తే క్లౌడ్ మీకు హెల్ప్ చేస్తుంది. ఈ 7 మార్క్స్ మీరు అక్కడి నుంచి తెచ్చుకోవచ్చు. ఇది ఒక స్ట్రాటజీ మాత్రమే. ఇక్కడ డెఫినైట్‌లీ దేర్ ఈస్ ఎ ప్రాబబిలిటీ ఇట్ మే ఆర్ మే నాట్ హ్యాపెన్. ఎందుకంటే ఎగ్జామినర్ పేపర్‌లో ఎవరిస్తారనేది జీఎస్ అనేది ఓషన్ అనంతం. ఎవ్వరు గెస్ చేయలేరు. నేను కూడా గెస్ చేయలేను. ఫ్రాంక్‌గా చెప్తున్నాను. నేను ఒక ఆలోచన చేసి తెలివిగా ఇలా చేస్తే బావుంటుందని అనిపిచ్చి అది మీకు చెప్తున్నాను. ఆ స్ట్రాటజీ మీకు కరెక్ట్ అనిపిస్తే ఫాలో అవ్వండి. సో, లిసన్ హియర్ లాజికల్ రీజనింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్ ఇందులో
అసలు డౌటే లేదమ్మా 5 మార్కులకి 5 వచ్చేయాల్సిందే. సో, దీనికి మనం క్లాసెస్ చెప్పిస్తాం. 40 అవర్స్‌లో మంచి టీచర్ ఐఐటీ మద్రాస్‌లో చదివిన ఒక టీచర్ ఉన్నారు మనకి. హి ఈస్ టీచింగ్ ఫ్రమ్ 15 ఇయర్స్. ఆయన మనకి ఇది టీచ్ చేయబోతున్నారు. ఆయన వేరే ఆర్గనైజేషన్‌లో వర్క్ చేస్తున్నారు కాబట్టి నేను ఆయన నేమ్ రివీల్ చేయకూడదు. హి ఈస్ ఎ పోస్ట్ ఎంటెక్ ఫ్రమ్ ఐఐటీ మద్రాస్ అండ్ ఆల్సో డాక్టరేట్. సో, ఆయన మనకి ఇదే సబ్జెక్ట్ ఎప్పటినుంచో చెప్తున్న అతను మనకి టీచ్ చేస్తారు. ఆయన మీరు నా దగ్గర తీసుకుంటే అక్కడి నుంచి చదవచ్చు. లేదు అనుకుంటే ఇది మీరు ఎక్కడి నుంచైనా ప్రిపేర్ అవ్వచ్చు. నేను ఒక స్ట్రాటజీ పాయింట్స్ చెప్పాను కదా! చాట్‌జీపీటీకి ఇవ్వండి. ఎక్కడుందో చూడండి. దాన్ని పీవైక్యూస్ చేసుకోండి. సింపుల్ అయిపోయింది కదా! ఓకే. సో, నేను నా కోర్స్‌ని కిల్ చేసేయట్లేదు. నేనేమో కోర్స్ తీసుకోవద్దని చెప్పట్లేదు. కోర్స్ తీసుకుంటే అదొక స్టాండ్ బైలా ఉంటుంది. ఖచ్చితంగా తీసుకోవచ్చు మీరు. కానీ మీ స్కిల్స్‌ని కూడా ఎన్హాన్స్ చేసుకోండి. తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ ఇప్పుడు ఎలా తెచ్చుకోవాలన్న దానికి డిఫరెంట్ స్కిల్స్. ఒకసారి నా కోర్స్ తీసుకున్న తర్వాత మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే నా మెంటర్‌షిప్‌లో మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బట్ నేను ఫ్యాక్ట్స్ చెప్తున్నాను. దీనికి మీరు 1000 అవర్స్, 100 అవర్స్ స్పెండ్ చేయకండి. ఇదే స్ట్రాటజీ నేను క్లాడ్ స్ట్రాటజీ చెప్పానా? ఆ క్లాడ్ స్ట్రాటజీ, చాట్‌జీపీటీ స్ట్రాటజీ ఫాలో అయిపోండి. హ్యాపీగా అయిపోతుంది. లేదా దీనికి ఇప్పుడు నేను వీడియో లెక్చర్స్ చెప్తాను. మీరు వీడియో లెక్చర్స్ చూడండి. కొన్ని వీడియో లెక్చర్స్ చూసి ఆ తర్వాత ఓన్లీ నోట్స్ నుంచి కూడా మీరు చదివేసుకోవచ్చు. అంటే టైమ్ సేవింగ్ హ్యాక్స్ ఇవన్నీ. ఈ టాపిక్‌కి నాకు క్లాస్ అటెండ్ అవ్వట్లేదు సార్. నోట్స్ చూసినా నాకు అర్థమవుతుంది అనుకున్నప్పుడు అట్లాగే పోండి. ఎండ్ ఆఫ్ ది డే మీరు ఎన్ని పీవైక్యూస్ చూస్తే మీరు అంత స్ట్రాంగ్ అవుతారు. దట్స్ ఇట్. దట్ ఈస్ ఇంపార్టెంట్. రైట్? సో, నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్స్. సో, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్‌కి సంబంధించిన క్వెషన్స్ బీయింగ్ ఎన్ ఇంజినీరింగ్ స్టూడెంట్ గేట్ యాప్టిట్యూడ్ క్వెషన్స్ చూడండి. లేదా మీరు యాప్టిట్యూడ్ ఎక్కడి నుంచైనా చదవచ్చు. అదే స్ట్రాటజీ ఇక్కడ కూడా అప్లికబుల్. కానీ ఇక్కడ నేను చెప్పినట్టుగా 8 మార్క్స్ మిస్ కాకండి. ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా నేను ఇచ్చాను. సో, నా ప్రకారం ప్రయారిటీస్ చెప్తాను చూడండి. నా ఓన్ ప్రయారిటీ. నాట్ అందరికి ఇదే అప్లికబుల్ అని కాదు. క్వాంట్ నుంచి ఫుల్ మార్క్స్ స్కోర్ చేసుకోండి. 8 మార్క్స్. ఫుల్ మార్క్స్ ప్రిపేర్ అవ్వండి. స్కోర్ అని నెగెటివ్ మార్కింగ్ లేదు కదా! ఫుల్ చేద్దాం ఏముంది. రీజనింగ్, ఎథిక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా! 5 పేపర్‌లో అందరూ ఎథికల్లీ వెరీ గుడ్ పీపులే కదా! సో, కంప్యూటర్ నాలెడ్జ్ దీని నుంచి 5 ప్రయారిటీ చెప్తున్నాను. ప్రయారిటీ ఆర్డర్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆహ్, ఈ 3 అయిపోయాక నాలుగోది అండ్ ఐదోది. కమాన్. యాహ్! లాస్ట్ ప్రయారిటీలో నేను జీఎస్ పెడతున్నాను. కానీ దానికి ఎక్కువ వెయిటేజ్ ఉంది. ఓకే. ఇంగ్లీష్. ఈ 2 మీ ఇష్టం. 4, 5లో 5, 4 అన్నా, 4, 5 అన్నా మీ మీ ప్రతి ఇండివిడ్యువల్‌కి వాళ్ళ కంఫర్ట్ లెవెల్స్ ఉంటాయి. వాళ్ళు ఆల్రెడీ సాలిడ్ ఫౌండేషన్స్ ఉంటాయి. కొంతమందికి ముందు నుంచి జీఎస్ మీద అవేర్‌నెస్ ఉంటుంది. సో, ఈ 2 ఎట్లైనా చేసుకోవచ్చు. కానీ బిగినర్స్ ఈ 3 నెగ్లెక్ట్ చేయొద్దు. వీటి నుంచి మీకు ఎంతొస్తుంది? 18 మార్క్స్ వస్తుంది. అండ్ దీంతో కలిపితే 23 అండ్ దీంతో కలిపితే 30. ఇందులో కొంచెం అన్‌సర్టెనిటీ డెఫినిట్‌గా ఉంది. నోబడీ నోస్ ఇట్. ఓకే. కంప్యూటర్ నాలెడ్జ్ సబ్జెక్ట్ నేనే టీచ్ చేస్తాను. అందులో కొన్ని లెక్చర్స్ వీడియో కావాలంటే మీకు యూట్యూబ్‌లో కూడా పెడతాను. నాకేం ఇబ్బంది లేదు. ఇప్పుడు మన కోర్స్ గురించి మాట్లాడదాం. కోర్స్ ఎప్పుడు లాంచ్ చేస్తామని. సో, లిజన్ హియర్. కంప్యూటర్ నాలెడ్జ్ రైట్. హార్డ్‌వేర్ అంటే ఏంటి? సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి? సాఫ్ట్‌వేర్ ఈస్ ఎ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్ ఈస్ ఎ సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్. ఇన్‌స్ట్రక్షన్ ఈస్ ఎ బేసిక్ కమాండ్ ఫర్ ఎ కంప్యూటర్ టు డూ ఎ పర్టిక్యులర్ జాబ్. ఇయన్నీ మనకు తెలిసినవే కదా! నేను ఆఫ్ కోర్స్ ఐ యామ్ ఎంటెక్ ఫ్రమ్ కంప్యూటర్ సైన్స్ ఫ్రమ్ ఐఐటీ ఖరగ్‌పూర్. I teach computer organization, I teach microprocessor, I can teach this subject definitely well, no doubt in it. ఓకే. మా స్టూడెంట్స్‌కి సీఓ చెప్పినప్పుడైనా, ఎంపీ చెప్పినప్పుడైనా ఫస్ట్ ఈ ఫండమెంటల్స్ అన్నీ చెప్తాను. స్టిల్ ఐ విల్ మేక్ దిస్ యాస్ పర్ యువర్ ఎగ్జామినేషన్. ఎంఎస్ ఆఫీస్, వర్డ్, ఎక్సెల్. ఎందుకంటే ఇవి ఎందుకు పెట్టారంటే రేపు పొద్దున్న మీరు జాబ్‌లో జాయిన్ అయ్యాక నేను ఎలక్ట్రికల్ చదివాను. అసలు నాకు కంప్యూటర్‌లో డేటా ఎంటర్ చేయడమే రాదు. రేపు పొద్దున్న మీరు ఇన్వాయిస్‌లు రైజ్ చేయాలన్నా, కంపెనీకి సంబంధించిన బిల్స్ చూసుకోవాలన్నా మీరు కంప్యూటర్ వాడాలి కదా! మీకు ఆ మినిమమ్ వచ్చా లేదా అనేది ఇక్కడ టెస్ట్ చేస్తున్నారు వీళ్ళు. మీరు రేపొద్దున మెయిల్స్ రాయాలన్నా, వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలన్నా, కంపెనీని రిప్రజెంట్ చేయాలన్నా మీరు ఇంగ్లీష్‌లో మాట్లాడాలి. అందుకే ఇంగ్లీష్. అలాగే మీకు జనరల్ కామన్ సెన్స్ బేసిక్స్ ఉండాలి కాబట్టి జనరల్ నాలెడ్జ్ పెట్టారు. అండ్ మీ కామన్ సెన్సే యాప్టిట్యూడ్‌తో, రీజనింగ్‌తో వాళ్ళు చెక్ చేస్తున్నారు. సో, దే ఆర్ నాట్ రాంగ్. నేను జీఎస్ నాకు నచ్చదు కాబట్టి నేను అలా అంటాను తప్ప ఐ యామ్ నాట్ బయాస్డ్. ఇట్ ఈస్ ఎవ్రీబడీ ఇట్ మేక్స్ సెన్స్ ఫర్ ఎవ్రీ పర్టిక్యులర్ సబ్జెక్ట్ దే కీప్. ఓకే. సో, ఇక్కడ చూడండి డేటా సెక్యూరిటీ ఎందుకంటే ఇప్పుడు ఏఐ వాడుతున్నాం. డేటా అన్ని చోట్ల యూజ్ కాబట్టి దాని సెక్యూరిటీకి సంబంధించిన ఇష్యూస్. వీళ్ళు జస్ట్ ఇక్కడ మిమ్మల్ని అడిగేది ఫ్యాక్చువల్ క్వెషన్సే. డేటా సెక్యూరిటీలో మీకు ఒక డేటా ప్యాకెట్ ఎలా ట్రాన్స్‌ఫర్ అవుతుంది? ఎన్క్రిప్షన్ ఎలా చేస్తారు? ఒక ఎన్క్రిప్షన్ కోడింగ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఎక్స్‌ఆర్ ఆపరేషన్ ఎలా చేస్తాం? ఇవెవ్వరు అడగరు మిమ్మల్ని. మిమ్మల్ని అడిగేది జస్ట్ ఇదేంటి అనేది అడుగుతారు అంతే. దాని గురించి ట్రోజన్ అంటే ఏంటి? దాని గురించి జస్ట్ బేసిక్స్ అడుగుతారు. అవి తెలిస్తే బేసిక్స్ ఇన్ ద సెన్స్ ఈ సిలబస్‌లో ఉన్న ప్రతి లైన్ గురించి అడుగుతారు. ఇది మీకు క్లాడ్‌లో వాడికి ఇచ్చి చూడండి. మీకు పర్ఫెక్ట్‌గా ప్రతి దాని మీద
కొంచెం థియరీ ప్రాబ్లమ్స్ కావాలంటే ఇస్తది. ఇన్‌ఫాక్ట్ నేను బెస్ట్ పాసిబుల్‌గా మీకోసం ఒక మెటీరియల్ తయారు చేస్తున్నాను. ఆ మెటీరియల్ నుంచే నేను స్లైడ్స్ అన్నీ చేసి మీకు కోర్స్ అనేది స్టార్ట్ చేస్తాను. ఓకే. సో, నేను చెప్పిన వన్ స్టాప్ స్ట్రాటజీ ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో, ఒక డిఫరెంట్ వేలో మీకు ఆ 30 మార్క్స్ రావడానికి ఏం కావాలనేది నేను ఇన్‌పుట్స్ ఇచ్చేసాను. రిమైనింగ్ ఆల్ రెస్ట్ లైస్ విత్ యూ గైస్. ఓకే. సో, ఇప్పుడు మన కోర్సెస్ నేను కోర్స్ లాంచ్ చేస్తానన్నాను కదా! ఆ కోర్స్ లాంచ్ పోస్టర్ పెట్టాను. ఎక్కడ పోయింది? ఓకే. కోర్స్ లాంచ్ పోస్టర్ పెట్టుకుందాం. మీకు క్లియర్‌గా చెప్తాను. ఇప్పుడు కోర్స్ ప్రైస్ మీరు అడుగుతున్నట్టుగానే చూడండి. మోస్ట్ ఈ బ్యాచ్ అనేది జూలై 1 నుంచి స్టార్ట్ చేస్తాం. ఈ వెన్స్‌డే నుంచి మీకు ఆహ్, కో మోస్ట్ అవైటెడ్ పార్ట్ బి కోర్స్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. డౌట్స్ ఉంటే నా నంబర్‌కి మీరు మెసేజ్ చేయొచ్చు. 9705861166 కరెక్ట్‌గా నా సెల్ ఓపెన్ చేసి చూస్తే ఒక 1100 అన్‌రీడ్ మెసేజెస్ ఉన్నాయి. ఓకే. నేను స్టిల్ రిప్లై ఇస్తాను. డోంట్ వర్రీ. చెప్తున్నాను ఒకసారి డిలే అయితే దాన్ని చూసి కంగారు పడొద్దు. ఇప్పుడు లిజన్ హియర్. ఇది మనం పెట్టిన ప్రైసు. బట్ ఇట్ ఈస్ వెరీ హెవీ అని మీకు అనిపిస్తే జస్ట్ 1999కే ఇంక్లూడింగ్ ఆల్ 5 సబ్జెక్ట్స్ రైట్. వి ఆర్ గివింగ్ దిస్. అండ్ టెస్ట్ సీరీస్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తాము. దాని గురించి నేను ఈ కోర్స్ డీటెయిల్స్ చెప్తూ ఒక డెడికేటెడ్ వీడియో సెపరేట్‌గా చేస్తాను. మన వెబ్‌సైట్‌లో కోర్స్ అనేది మనం ఈరోజు లాంచ్ చేస్తున్నాం. మీరు కోర్స్ పర్చేస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇందులో యాప్టిట్యూడ్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ రికార్డింగ్ ఉంటుంది. రీజనింగ్ అనేది లైవ్‌లో టీచ్ చేస్తాం. నేను చెప్తున్నాను చూడండి. క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ రికార్డెడ్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ లైవ్‌లో జరుగుతుంది. ప్లస్ రికార్డెడ్‌లో ఉంటుంది. ఆహ్, నెక్స్ట్ జనరల్ స్టడీస్ రూపా ఐఏఎస్ నుంచి ఉంటుంది. అవన్నీ రికార్డెడ్ క్లాసెసే. అండ్ దే గివ్ యూ 90 డేస్ యాక్సెస్ ఓన్లీ. వీటికి నేను 1 ఇయర్ యాక్సెస్ ఇస్తాను. జనరల్ స్టడీస్ అనేది ఐయామ్ మేకింగ్ ఇట్ యాస్ ఫ్రమ్ థర్డ్ పార్టీ అండ్ వాళ్ళ యాప్ రిస్ట్రిక్షన్స్ అన్నీ ఉండడం వల్ల దే గివ్ యూ ఫ్రమ్ మొబైల్ యాక్సెస్ ఓన్లీ ఫర్ 90 డేస్. నేను క్లియర్‌గా అన్నీ చెప్తున్నాను. కంప్యూటర్ సబ్జెక్ట్ అనేది లైవ్‌లో జరుగుతుంది. రికార్డెడ్‌లో ఎన్ని సార్లన్నా వినొచ్చు. మీ ఫేవరెట్ నేనే టీచ్ చేస్తాను. ఐ విల్ ట్రై టు గివ్ యూ ద ఫుల్లెస్ట్ పాసిబుల్, బెస్ట్ పాసిబుల్ అండ్ సెపరేట్‌గా కంప్యూటర్ లాంచ్ చేస్తాను జస్ట్ ఫర్ 4999. ఓకే. సో, మన ప్రైసెస్ చూసి చాలామంది కాంపిటీటర్స్‌కి భయమేస్తది. అంటే ఎంత తక్కువ ఎందుకు పెడతారు? మార్కెట్‌ని ఏమైనా స్పాయిల్ చేస్తారని. నా నా నేను ఎండ్ ఆఫ్ ది డే ఒకటే చెప్తాను. నేనైనా బిజినెసే చేస్తున్నాను. ఎవరైనా బిజినెస్ చేస్తున్నారు. బట్ మై మోటో ఈస్ డిఫరెంట్. ఇట్ మస్ట్ బి ఎఫర్టబుల్. ఇట్ మస్ట్ బి క్వాలిటీ అండ్ డెఫినైట్‌లీ క్వాలిటీ ఐ డోంట్ కాంప్రమైజ్. మీరు చూడండి కోర్స్ నేను వెంటనే లాంచ్ చేయలేకపోయాను. టీచర్స్‌తో మాట్లాడి నాకు క్వాలిటీ వస్తదని కాన్ఫిడెన్స్ వచ్చాక నేను లాంచ్ చేస్తున్నాను. అట్లాగే ప్రైస్ అనేది నేనెప్పుడు కూడా ఐ బిలీవ్ ఇన్ స్కేలబిలిటీ, ఎఫర్టబిలిటీ. స్టూడెంట్‌కి ఎఫర్టబుల్‌గా పెడితే ఎక్కువ మంది స్టూడెంట్స్ జాయిన్ అయినప్పుడు ఆటోమేటికల్లీ ఓకే. ఇప్పుడు నేను అట్‌లీస్ట్ ఐ డోంట్ వాంట్ టు ఐ మీన్ దాన్నెలా చెప్పొచ్చంటే అట్‌లీస్ట్ బ్రేక్ ఈవెన్ నేను ఫస్ట్‌లో నేనే ఖర్చు పెట్టినా పర్లేదని స్టార్ట్ చేసిన వాడిని. ఇప్పుడు ఐ యామ్ వెరీ హ్యాపీ. బట్ స్టిల్ ఐ వాంట్ టు సే థట్ ఎఫర్టబిలిటీ ఈస్ ద ఓన్లీ పాలిసీ ఐ హావ్ ఇన్ మై మైండ్ వితౌట్ కాంప్రమైజింగ్ క్వాలిటీ. ఎక్కువ మంది స్టూడెంట్స్ చదవాలి. అందరికీ అందుబాటులో ఉండాలి. దట్స్ ఇట్. సో, అందుకే అంత లోయెస్ట్ ప్రైస్. చాలామంది ఈవెన్ నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంటారు. "అంత లో ప్రైస్ పెడితే నీ క్వాలిటీ లేదనుకుంటారు. నువ్వు తక్కువ చీప్‌గా చూస్తారు" అని చెప్తారు. రూ. 1000 కోర్స్ ఏంటి? 500 కోర్స్ ఏంటి? నీ కోర్స్‌లో వాల్యూ లేదనుకుంటారు అంటారు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ థట్. నేను ఒక స్క్రీన్ షాట్ కూడా ఏదో రోజు చూపిస్తాను మీకు. నేను 20,000 పెట్టి కోర్స్ పెడదామని ఆలోచించిన రోజు ఒక స్టూడెంట్ నన్ను పర్సనల్‌గా అడిగాడు. "సార్ అంత పెడితే అందరం చదవలేం కదా!" అని. ఆ మెసేజ్ అతను అడిగిన టైము అదేంటో నాకు తెలీదు కానీ అది నాకు గట్టిగా స్ట్రైక్ అయింది. నిజమే కదా! ఎక్కువ మంది చదువుకోవాలి. తక్కువ ప్రైస్‌లో పెట్టాలి. అప్పుడు అది కదా నేను ఆలోచించాలి అని అనిపిచ్చి యెస్. తక్కువ ప్రైస్‌కే పెడదాము. బ్యాటిల్ చేద్దాము. ఎక్కువ మంది స్టూడెంట్స్ ఒక స్టూడెంట్ జాయిన్ అయితే ఈరోజు నా దగ్గర కోర్స్ జాయిన్ అయిన స్టూడెంట్స్ చాలా మందిని జాయిన్ చేస్తున్నారు. దట్ ఈస్ ద క్వాలిటీ ఐ మెయింటైన్. దట్స్ ఇట్. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్ అని ఫీల్ అయ్యి ఐయామ్ ఐ డిసైడెడ్ ఎప్పుడు హై ప్రైస్ పెట్టకూడదు. తక్కువకే ఇద్దాం అని డిసైడ్ అయ్యి ఐయామ్ డూయింగ్ దిస్. దట్స్ ఇట్. అట్లా అని ఫ్రీగా ఇవ్వచ్చు కదా సార్ అని అనొచ్చు. ఎవ్రీబడీ నీడ్ టు సర్వైవ్ డెఫినైట్‌లీ. నేను ఫస్టే చెప్పాను కదా! నేను బిజినెస్ చేయట్లేదని చెప్పట్లేదు. ఎథికల్లీ, ఎఫర్టబుల్లీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఐ యామ్ ప్రొవైడింగ్ యూ. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ద హార్డ్ వర్క్ ఐ కీప్ యూ నో థట్ వాట్ ఐ యామ్ గెట్టింగ్ ఐ ఫీల్ ఐ డిజర్వ్ ఫర్ థట్. ఐ డిజర్వ్ బియాండ్ థట్ డెఫినైట్‌లీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. సో, అండ్ ఫ్రీగా నేను యూట్యూబ్‌లో నా సబ్జెక్ట్స్ అన్నీ కూడా టీచ్ చేశాను చాలా రోజుల క్రితం. ఫ్రీగా ఇచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ నాట్ రెగ్యులర్. ఎంతో కొంత మినిమమ్ అమౌంట్ అన్నా పే చేసినప్పుడు వాళ్ళలో ఉండే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆ మినిమమే ఇదే కోర్స్ నేను 5,000కి అమ్ముకోవచ్చు.
ఓకే. ఇంకా ఎక్కువ పెట్టొచ్చు. వచ్చిన స్టూడెంటే వస్తారు. ఇప్పుడు 5,000లో నాకు 50 మందొచ్చినా 2,000 పెట్టి 150 మందొచ్చినా ఒకటే కదా! సో, కానీ ఆ 5,000 పెడితే కొంతమందికి నేను అఫోర్డబిలిటీగా ఇవ్వలేకపోవచ్చని చెప్పి నేను ఆ ప్రైసెస్ పెడుతున్నాను తప్ప ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద కాంప్రమైజ్ ఇన్ ద క్వాలిటీ. సో, దిస్ ఈస్ అబౌట్ దిస్ కోర్స్. ఇంగ్లీష్‌కి యూ విల్ గెట్ లైవ్ ప్లస్ రికార్డెడ్. సో, ఈ కోర్స్ నేను వెన్స్‌డే లాంచ్ చేస్తున్నాను. కాబట్టి రేపటి నుంచి మన దగ్గర లింక్ యాక్టివేట్ అవుతుంది. కోర్స్ లాంచ్ చేసాక టైమ్ టేబుల్‌తో సహా కోర్స్ లింక్ అనేది యాక్టివేట్ చేసేసిన తర్వాత ఇంక్లూడింగ్ ద టైమ్ టేబుల్ ఎవ్రీథింగ్ మీకు ఒక వీడియో చేసి ఇస్తాను. దెన్ యూ కెన్ స్టార్ట్ ద పర్చేసింగ్. అంటే ఏ రోజు ఏ క్లాస్ జరుగుతుంది అండ్ ఇక్కడ మీకు జీఎస్‌కి సంబంధించి కాకుండా మిగతా అన్నిటికి 1 మినిట్. మన యాప్‌లో జరిగే క్లాసెస్ అన్నిటికి కూడా నోట్స్ పీడీఎఫ్ మనమే ప్రొవైడ్ చేస్తాం. విత్ ఇనఫ్ నంబర్ ఆఫ్ క్వెషన్స్. మన యాప్‌లో జరిగే ప్రతి దానికి ఇంగ్లీష్‌తో సహా ఎవ్రీథింగ్. సో, దిస్ ఈస్ వాట్ వి ఆర్ ప్లానింగ్. ఇందులో కూడా మీకు ఇంగ్లీష్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే. బట్ ఇందులో నోట్స్ లేదని చెప్పారు. అందుకే నేను మళ్ళీ చెప్పిద్దామని చూస్తున్నాను. సో, ఇందులో నేను కొంచెం డిస్కషన్‌లో ఉన్నాను. బట్ స్టిల్ నేను ప్రైస్ అయితే రివీల్ చేస్తున్నాను. బ్యాచ్ లాంచ్ డేట్ కూడా రివీల్ చేసేసాను. మిగతా డీటెయిల్స్ అన్నీ మనం డిస్కస్ చేద్దాం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్. ఓకే. ఐ విల్ మేక్ ఏ సెపరేట్ వీడియో. బట్ ఈ వీడియోలో మీకు క్లియర్ కదా స్ట్రాటజీ అండ్ ఎవ్రీథింగ్ అండ్ క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ నో కాంప్రమైజ్. మీకు ఇక్కడ క్వాంటిటేటివ్ చెప్పే అతను నాకు 14 ఇయర్స్‌గా తెలిసిన ఫ్రెండ్. హి ఈస్ వెరీ గుడ్. అంటే ఓన్లీ అదే చెప్తారు. అండ్ మీకు రీజనింగ్ అండ్ ఇది చెప్పే అతను ఆయన ఐఐటీ మద్రాస్ ఎంటెక్ అండ్ ఐ నో హిమ్ ఫర్ మెనీ ఇయర్స్. హి టీచెస్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఫర్ మెనీ నంబర్ ఆఫ్ ఇయర్స్, మ్యాథ్స్ ఆల్సో. అండ్ ఇంగ్లీష్ ఆల్సో ఇట్స్ 20+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌డ్ కాంపిటీటివ్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉన్న టీచరే మీకు చేస్తారు. మీకు కంప్యూటర్ నాలెడ్జ్ చెప్పే టీచర్ మీకు తెలుసు నేనే అది. ఓకే. జీఎస్ రూపా ఐఏఎస్ నుంచి నేను చెప్పక్కర్లేదు. ది బెస్ట్. నో డౌట్ ఇన్ ఇట్. రైట్? సో, దిస్ ఈస్ వాట్ వి ఆర్ గోయింగ్ టు గివ్ యూ. లోయెస్ట్ అఫోర్డబుల్ ప్రైస్‌లోనే హార్డ్‌లీ 2,000 యూ విల్ బి గెట్టింగ్ ఇట్. అండ్ నా యాప్‌లో ఉన్న కోర్సెస్ అయితే నేను 1 ఇయర్ ఇస్తాను వ్యాలిడిటీ. మీరు జనరల్ స్టడీస్‌కి రూపా ఐఏఎస్‌కి వెళ్ళిన దానికి దే విల్ ప్రొవైడ్ యూ టిల్ యువర్ ఎగ్జామినేషన్ 90 డేస్ సబ్స్క్రిప్షన్. దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. ఏమన్నా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. నేను కామెంట్స్ చదివి మీకు రిప్లై ఇస్తాను. థాంక్ యూ గైస్. సీ యూ ఆల్. బై.